హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మాయాగుర్రం, మంత్రహారము, జానపద కథ చివరి భాగం చెప్పుకుందాం. మిత్రులిద్దరూ అశ్వాలను కట్టి ఉంచిన చెట్టు వద్దకు తిరిగి వచ్చి వాటిని అధిరోహించి మధురహాసిని చెప్పిన సుప్రజ రాజధానికేసి దౌడు తీయించారు. వారం రోజుల పాటు నిర్విరామంగా పయనించి సుప్రజ రాజధాని నగరంలోకి ప్రవేశించారు. మిత్రులిద్దరూ ఆ రాత్రి సుప్రజ రాజధాని నగరపు సత్రం గదిలో విశ్రాంతి తీసుకొని నిద్రకు ఉపక్రమించారు. బజరంగుడు త్వరగానే నిద్రపోయాడు. విజయధరుడు మాత్రం క్రూర మాంత్రికుడు స్థావరం ఎలా చేరుకోవాలి, చేరుకున్న తర్వాత శిల్పాశ్వాన్ని మాయా అశ్వంగా మార్చి అతన్ని ఎలా సంహరించాలి అన్న విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఒక పథకాన్ని రూపొందించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో తమ గది బయట సత్రంలో ఏవో మాటలు వినిపించాయి. ఈరోజు సత్రంలో విదేశీయులు ఎవరైనా బస చేశారా అని అడుగుతోంది ఒక మగ గొంతు సత్రం అధికారిని. చిత్తం సేనాని గారు, మెరికల్ లాంటి ఇద్దరు యువకులు ఆ గదిలో నిద్రపోతున్నారు. మీరు సైనికులతో వచ్చి ఉంటే వారిని బంధించి తీసుకుపోవచ్చును అని చెబుతున్నాడు సత్రం అధికారి. సైనికులు సత్రం బయటనే ఉన్నారు. మీరు వెళ్ళి వారిని పిలిచి తలుపులు తెరవమని చెప్పండి అన్నాడు సేనాని. చెవులు రిక్కించి వారి సంభాషణ అంతా శ్రద్ధగా ఆలకిస్తున్న విజయధరుడు ఏం జరగబోతుందో చూద్దామని ఎదురు చూస్తూ నిద్రపోతున్న బజరంగుణ్ణి నెమ్మదిగా తట్టి లేపి చప్పుడు చేయవద్దని సైగ చేసి చెప్పాడు. అదే సమయంలో సత్రం అధికారి వారి విశ్రాంతి తీసుకుంటున్న గది తలుపులు తట్టి పిలిచాడు. విజయధరుడు తలుపులు తెరిచి ఏమీ తెలియనట్టు విషయం ఏమిటని సత్రం అధికారిని ప్రశ్నించాడు. సత్రం అధికారి ఏదో చెప్పబోతున్నంతలోపే సేనాని సైనికులను వెంటబెట్టుకుని అక్కడికి వచ్చి, ఏయ్, మిమ్మల్ని మహారాజు గారు తీసుకురమ్మన్నారు, నడవండి అంటూ దబాయింపుగా గద్దించాడు. అప్పుడు విజయధరుడు కల్పించుకొని, మేము నీ వెంట రావాలంటే నువ్వు కారణం తప్పకుండా చెప్పాలి, లేదంటే మమ్మల్ని బంధించే ప్రయత్నం విరమించుకొని తిరిగి వెళ్ళిపో. అలా కాకపోతే నీకు నీ సైనికులకు అనవసరంగా దేహశుద్ధి చేయాల్సి ఉంటుంది అన్నాడు విజయధరుడు. విజయధరుడి మాటలకు రోషంతో కోపం ముంచుకు వచ్చింది సేనానికి. ఆ వెంటనే వారిని బంధించమని భటులకు ఆజ్ఞాపిస్తూ తను కూడా కత్తి దూసి వారి మీదకు దూకాడు. అందుకు సిద్ధంగా ఉన్న విజయధర, బజరంగులిద్దరూ తమ కత్తుళ్ళు దూసి వారిని ఎదుర్కొన్నారు. కొంతసేపటికల్లా సేనాని భటులు వారి చేతిలో చిత్తుగా ఓడిపోయి గాయమైన శరీరాలతో సత్రంలో నుంచి పారిపోయారు. వీర విహారం చేస్తూ విజృంభించి పోరాడిన ఆ యువకులిద్దరి పరాక్రమానికి బిత్తరబోయి చూస్తున్న సత్రం అధికారి గజగజ వణికిపోతూ ఒక మూల నిలబడిపోయాడు. విజయధరుడు కత్తిని వరలో ఉంచి ఆ సత్రం అధికారిని సమీపించి, రుచికరమైన భోజనం పెట్టి మా ఆకలి తీర్చిన వాడివి, నిన్నేమీ చెయ్యనులే. ఇలా వచ్చి ఆ సేనాని మమ్మల్ని ఎందుకు బంధించబోయాడో చెప్పు అంటూ అడిగాడు విజయధరుడు. విజయధరుడు అభయం ఇచ్చిన తర్వాత సత్రం అధికారిలో భయం కొంత తగ్గింది. అతడు మూల నుంచి బయటికి వచ్చి, బాబు, ఇది మేము మా రాజుగారు కావాలని చేస్తున్న దుర్మార్గపు పని కాదు. పొలిమేరలకు అవతల ఉన్న దుష్ట మాంత్రికుడు ఒకడు స్థావరం ఏర్పరచుకొని ఉన్నాడు. వాడేదో క్షుద్ర దేవతోపాసన తలపెట్టి యువకులను బలిపెడుతున్నాడంట. అందుకని వారానికి ఒక యువకుణ్ణి వాడి దగ్గరకు పంపమని, అలా చెయ్యకపోతే తన మంత్రశక్తితో రాజ్యాన్నంతా ధ్వంసం చేస్తానని మా మహారాజు గారిని కలుసుకుని హెచ్చరించాడు. వాడిని ఎదిరించే శక్తి లేక మా రాజుగారు సత్రంలో బస చేస్తున్న విదేశీ యువకులను పట్టి బంధించి వారానికి ఒక యువకుని చొప్పున వాడి దగ్గరికి పంపుతున్నారు. ఇది నాయనా మిమ్మల్ని బంధించడానికి కారణం అంటూ చెప్పాడు సత్రం అధికారి. సత్రం అధికారి చెప్పింది విన్న తర్వాత ఇదంతా చేస్తున్నది క్రూర రాక్షస మాంత్రికుడేనన్న విషయం గ్రహించాడు విజయధరుడు. ఆ వెంటనే విజయధరుడికి ఒక మెరుపులాంటి ఆలోచన కలిగింది. అప్పటికప్పుడే బజరంగుణ్ణి వెంటబెట్టుకొని సత్రం అధికారి సహాయంతో ఆ దేశపు మహారాజును కలుసుకొని
తనను రాక్షసుడి దగ్గరికి పంపమని, తాను రాక్షసుణ్ణి సంహరించి సుప్రజ రాజ్యానికి వాడి భయం లేకుండా చేస్తానని చెప్పాడు. మహారాజు అందుకు అంగీకరించి తెల్లవారగానే విజయధరుణ్ణి పెద్ద పెద్ద రంధ్రాలు గల జల్లెడలాంటి ఒక పెద్ద పెట్టెలో పడుకోబెట్టి క్రూర రాక్షస మాంత్రికుని స్థావరానికి పంపే ఏర్పాట్లు చేశాడు. ఒక భటుడి వేషంలో బజరంగుడు కూడా ఆ పెట్టెను మాంత్రికుడి స్థావరానికి తీసుకువెళ్లే భటుల వెంట బయలుదేరాడు. భటులు ఆ పెట్టెను గుర్రాలపై మోసుకుంటూ సుప్రజ రాజ్యపు సరిహద్దుల్లో గల లోయలోనికి తీసుకుపోయి క్రూర రాక్షస మాంత్రికుని గుహ ముందు ఉంచి అక్కడ గుహద్వారానికి అడ్డుగా ఉన్న పెద్ద బండరాతి మీద ఏవో శబ్దాలు చేసి అక్కడి నుంచి దూరంగా పోయి ఆ లోయలోనున్న ఒక చెట్టు కింద నిలబడ్డారు. బజరంగుడు కూడా వాళ్లతో పాటు చెట్టు కింద నిలబడ్డాడు. అందరూ చూస్తుండగానే గుహద్వారానికి అడ్డుగా ఉన్న బండరాయి పెద్దగా శబ్దం చేస్తూ మధ్యకు కోసిన గుమ్మడికాయ చెక్కల్లాగా రెండుగా విడిపోయి గుహ లోపలికి మార్గం ఏర్పడింది. ఆ వెంటనే అక్కడ ఉన్న పెట్టె దానంతట అదే పైకి లేచి గాల్లో తేలుకుంటూ గుహ లోపలికి వెళ్ళిపోయింది. ఆ వెంటనే రెండుగా విడిపోయిన బండరాయి మళ్ళీ పెద్దగా శబ్దం చేస్తూ అతుక్కుపోయింది. ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయిన బజరంగుణ్ణి అక్కడే వదిలి తమ దారిన తాము వెళ్ళిపోయారు రాజభటులు. గాల్లో తేలుతూ వస్తున్న పెట్టెను చూస్తూనే క్రూర రాక్షస మాంత్రికుడు పెద్దగా వికటాట్టహాసం చేస్తూ ఆ పెట్టెను సరాసరి తన పూజా మందిరంలోకి తీసుకుపోయాడు. ఆ విశాలమైన కొండరాతి గుహలో ఒక పక్క పెద్ద క్షుద్రదేవత విగ్రహం ఉన్న పూజామందిరం ఉంది. మరో పక్కన రాజాంతఃపుర మందిరంలాగా అలంకరించబడ్డ మాంత్రికుని విశ్రాంత మందిరం, ఇంకో పక్క మునులను యోగులను బంధించి ఉంచిన చీకటి చెరసాల ఉన్నాయి. గాల్లో తేలుతూ పూజామందిరంలోకి వచ్చిన పెట్టె క్షుద్రదేవత విగ్రహం ముందు క్రిందకి దిగింది. క్రూర రాక్షస మాంత్రికుడు ఆ పెట్టెను తెరిచి చూస్తూనే అదిరిపడ్డాడు. అతడు అనుకుంటున్నట్టుగా ఆ పెట్టెలో యువకుడు ఉండటానికి బదులుగా తెల్లటి పొడుగాటి గడ్డం, జడలు పెరిగిన ఒక సాధువు పడుకొని ఉండి కనిపించాడు. తనను పెట్టెలో పెట్టి మూత పెట్టిన తర్వాత విజయధరుడు తనకు గంధర్వకన్య ఇచ్చిన కామరూప విద్యతో సాధువుగా మారిపోయాడు. యువకునికి బదులుగా ఆ పెట్టెలో వృద్ధ సాధువు కనిపించగానే ఆశ్చర్యచకితుడైన క్రూర రాక్షస మాంత్రికుడు, ఎవరు నువ్వు? ఈ పెట్టెలోకి ఎలా వచ్చావు? ఇందులో ఉండాల్సిన యువకుడు ఏమయ్యాడు అని అడిగాడు మాంత్రికుడు. వృద్ధ సాధువు రూపంలో ఉన్న విజయధరుడు చిరునవ్వు నవ్వుతూ ఆ పెట్టెలో నుంచి లేచి నిలబడి మాంత్రికుడి కేసు చూస్తూ, క్రూర రాక్షస మాంత్రిక, నేను సర్వం తెలిసిన మహామునిని. శిలాశ్వాన్ని మాయా అశ్వంగా మార్చి నీ కోరిక తీర్చాలనే ఉద్దేశంతో యువకుని రూపంలో రాజభటులకు చిక్కి ఈ పెట్టెలో పడుకున్న వెంటనే నా రూపం పొంది ఇక్కడకు చేరుకున్నాను అని చెప్పాడు విజయధరుడు. తన పేరు చెప్పడమే కాక తన మనసులోని కోరికను కూడా బయటకు వెల్లడించడంతో ఆ సాధువు సర్వం తెలిసిన మహామునేనన్న నమ్మకం కలిగింది క్రూర రాక్షస మాంత్రికునికి. అయినా అతడికి ఒక సందేహం కలిగింది. నువ్వు సర్వం తెలిసిన మహామునివేనన్న విషయం ఒప్పుకుంటాను, కానీ నాకు సహాయపడాలన్న ఆలోచన నీకెందుకొచ్చింది అని అడిగాడు. వృద్ధ సాధువు రూపంలో ఉన్న విజయధరుడు చిరునవ్వు నవ్వుతూ, ఎందరో మునులు యోగులు నీకు సహాయపడి నీ కోరిక తీర్చడానికి నిరాకరించినందువల్ల నీకు ఇలాంటి సందేహం కలగటం సహజమే. నేను అహింసావాదిని. నువ్వు శిలా అశ్వాన్ని మాయా అశ్వంగా మార్చే ప్రయత్నంలో మునులను యోగులను హింసిస్తున్నావని, యవ్వనవంతులైన యువకులను బలిపెడుతున్నావని తెలుసుకని నీకు సహాయపడి వాటిని విరమింపచేయటానికి నేను ఇక్కడికి వచ్చాను. మునులను యోగులను విడుదల చేసి యువకులను బలిపెట్టే ప్రయత్నం మానుకుంటానని మాట ఇస్తే నేను శిలా అశ్వాన్ని మాయా అశ్వంగా మారుస్తాను. ఏమంటావు అని అడిగాడు వృద్ధ సాధువు రూపంలో ఉన్న విజయధరుడు. క్రూర రాక్షస మాంత్రికుడు విజయధరుని మాటలు వింటూనే సంతోషంతో పొంగిపోతూ, మహాముని,
శిలాశ్వాన్ని మాయా అశ్వంగా మార్చేటట్టయితే మీరు చెప్పినట్టే చేస్తానని మాట ఇస్తున్నాను. నా వెంట వచ్చి శిలా అశ్వాన్ని మాయా అశ్వంగా మార్చండి అన్నాడు. తర్వాత వృద్ధ సాధువు రూపంలో ఉన్న విజయధరుణ్ణి వెంటబెట్టుకొని మునులను యోగులను బంధించి ఉంచిన చీకటి చెరసాల దగ్గరకు తీసుకుపోయాడు. ఆ చెరసాల ముందరి భాగంలో బల్లపరుపుగా ఉన్న ఒక ఎత్తైన రాతి బండ మీద నిలబెట్టబడి ఉంది శిలా అశ్వం. దాన్ని చూస్తూనే వృద్ధ సాధువు రూపంలో ఉన్న విజయధరుడిలో ఉత్సాహం పొంగి ఉరకలేసింది. విజయధరుడు ఆ అశ్వాన్ని సమీపిస్తూనే దాని మీదకు ఎగిరి కూర్చొని కనులు మూసుకొని విశ్వంభరుణ్ణి తలుచుకొని దాని నుదుటన మృదువుగా స్పర్శించాడు. మరుక్షణంలోనే ఆ శిలా అశ్వము సజీవ మాయా అశ్వంగా మారటం చూస్తూనే క్రూర రాక్షస మాంత్రికుడు సంతోషం పట్టలేక బిగ్గరగా నవ్వుతూ, మహాముని, నువ్వు సర్వశక్తి సంపన్నుడువని ఇప్పుడు పూర్తిగా అంగీకరిస్తున్నాను. అశ్వాన్ని దిగి దాన్ని నాకు అప్పగించు అని అడిగాడు. వెంటనే వృద్ధ సాధువు రూపంలో ఉన్న విజయధరుడు చిరునవ్వు నవ్వుతూ, మూర్ఖుడా, నీ వంటి దుష్ట మాంత్రికుడికి అప్పగించడానికి కాదు ఈ శిలాశ్వాన్ని సజీవ మాయా అశ్వంగా మార్చింది. నేను నీవనుకుంటున్నట్లు మునిని కాదు, చంద్రావతి రాజ్యకుమారుణ్ణి. విజయధరుడు నా పేరు. నీ ఆట కట్టించడానికే వచ్చాను అని వృద్ధ సాధువు రూపం వదిలి తన రూపం పొందాడు విజయధరుడు. తన కళ్ళ ముందే సాధువు యువకుడిగా మారిపోవటం చూసిన క్రూర రాక్షస మాంత్రికుడు అదిరిపడి క్రోధావేశంతో పళ్ళు పటపటా కొరుకుతూ భయంకర వికటాట్టహాసం చేస్తూ, శిలా అశ్వాన్ని మాయా అశ్వంగా మార్చినంత మాత్రాన నువ్వు నా స్థావరం నుంచి తప్పించుకుపోలేవు. నీకు చావు ముంచుకు వచ్చే నా గుహలోకి వచ్చి నాతో ఆటలాడుతున్నావు. నిన్ను చంపి మాయా అశ్వాన్ని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి మొలలోని తన మంత్రదండాన్ని తీసి గాల్లో ఆడిస్తూ విజయధరుడి మీద ఏవో మంత్రాలు ప్రయోగించాడు. అయితే విజయధరుడు మాయా అశ్వాన్ని అధిరోహించి ఉండటం వలన అతని మీద క్రూర రాక్షస మాంత్రికుడు ప్రయోగించిన మంత్రాలేవి ఫలించలేదు. ఆ వెంటనే క్రూర రాక్షస మాంత్రికుడు ఒక అశ్వాన్ని సృష్టించుకొని దాన్ని అధిరోహించి తన మంత్రదండాన్ని ఖడ్గంగా మార్చుకొని విజయధరుడి మీద పోరాటానికి తలపడ్డాడు. విజయధరుడు కూడా గంధర్వ కన్యలు ముగ్గురు తమ మంత్రశక్తితో సృష్టించి ఇచ్చిన మంత్రఖడ్గాన్ని వరలో నుంచి దూసి మాంత్రికుణ్ణి ఎదుర్కొన్నాడు. మాయా అశ్వాన్ని అధిరోహించి ఉన్న విజయధరుడికి తను సృష్టించుకున్న అశ్వాన్ని అధిరోహించి ఉన్న క్రూర రాక్షస మాంత్రికుడికి మధ్య భీకర కత్తి పోరాటం ప్రారంభమైంది. కొంతసేపు భయంకరంగా కొనసాగిన ఆ పోరాటంలో విజయధరుడు క్రూర రాక్షస మాంత్రికుడు శిరస్సు నరికి చంపేశాడు. ఆ తర్వాత మాయా అశ్వాన్ని దిగివచ్చి చీకటి చెరలో ఉన్న మునులను యోగులను చెర విడిపించాడు విజయధరుడు. మునులు యోగులు విజయధరుడిని ఎంతగానో అభినందించి అతనికి ఎన్నో మంత్రశక్తులను ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత విజయధరుడు మాయా అశ్వంతో పాటు గుహ బయటికి వచ్చి ఆత్రంగా ఆందోళనగా తన కోసం ఎదురు చూస్తున్న బజరంగుణ్ణి మాయా అశ్వం మీద ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత తన దగ్గర మిగిలి ఉన్న 3వ భస్మ గుళికను మొలలో నుంచి తీసి క్రూర రాక్షస మాంత్రికుడి స్థావరమైన కొండరాతి గుహ మీదకు విసిరేశాడు. ఆ వెంటనే ఆ లోయ దద్దరిల్లిపోయేలా పెద్ద ప్రేలుడు సంభవించి ఆ గుహ మొత్తం నేలమట్టమయ్యి రాళ్లగుట్టగా మారిపోయింది. ఆ తర్వాత తాను బజరంగుడితో పాటుగా శివపర్వత శ్రేణి లోయలో గల పరమేశ్వరి ఆలయం చేరుకోవాలని కోరుకున్నాడు. ఆ వెంటనే మాయా అశ్వం గాలిలోకి లేచి ఆకాశ మార్గాన మెరుపు వేగంతో పయనిస్తూ శివపర్వత శ్రేణి వైపుకు పోసాగింది. ఆ విధంగా చాలాసేపు పయనించిన మాయా అశ్వము నందముని చెప్పిన మహీపతి రాజ్యాన్ని దానిని ఆనుకొని ఉన్న కీకారణ్యాన్ని దాటి విజయధర బజరంగులతో సహా శివపర్వత శ్రేణి లోయలో గల భూగృహ మార్గం దగ్గర దిగింది. అయితే
అదృశ్య రూపంతో ఆ ప్రాంతంలో కావలి కాస్తున్న దేవదూతలు, అశ్వంతో సహా 2 మానవ యువకులు ఆకాశ మార్గం నుంచి అక్కడ దిగటం చూస్తూనే తమ మాయాశక్తితో పరమేశ్వరి ఆలయానికి వెళ్ళే భూగృహ మార్గాన్నంతా జలమయం చేశారు. భయంకర జలసర్పాలని, మొసళ్లను సృష్టించారు. కానీ జలచరాల కన్నా వేగంగా ఈదుతూ పయనించే శక్తి కలిగిన మాయా అశ్వం ఆ నీటిని చెల్లాచెదురు చేస్తూ శరవేగంతో ఆ భూగృహ మార్గం గుండా భూగర్భంలోనికి పయనించసాగింది. తనను సమీపించబోతున్న జలసర్పాలను, మొసళ్లను తన మంత్రఖడ్గంతో నరుకుతూ మాయా అశ్వం మీద బజరంగుడితో సహా ముందుకు పయనించసాగాడు విజయధరుడు. ఆ విధంగా నీటిలో పయనిస్తూ ముందుకు సాగిపోయిన మాయా అశ్వము ఆ మిత్రులిద్దరినీ పరమేశ్వరి ఆలయం ముంగిట చేర్చింది. అక్కడ దివ్య ఆయుధాలు ధరించి తనను ఆలయ ప్రవేశం చేయకుండా నిరోధించబోయిన దేవదూతలను ఎదిరించి పోరాడి మాయా అశ్వంతో సహా అక్కడి నుంచి అదృశ్యమయ్యి పరమేశ్వరి ఆలయంలో పరమేశ్వరి విగ్రహం ముందు ప్రత్యక్షమయ్యాడు విజయధరుడు బజరంగుడితో సహా. మిత్రులిద్దరూ మాయా అశ్వం దిగి పరమేశ్వరి విగ్రహం ముందు మోకరిల్లారు. విజయధరుడు భక్తిభావంతో పరమేశ్వరి విగ్రహం కేసి చూస్తూ, దేవి పరమేశ్వరి, జగన్మాత, నీ దివ్య దర్శనంతో నా జన్మ తరించింది. తల్లి, ప్రేమించిన ప్రియురాలికి శిలారూపం నుంచి విముక్తి కలిగించడానికి ఎన్నో శ్రమల కోర్చి ఎవరికీ సాధ్యం కాని నీ సన్నిధికి చేరుకున్నాను. మాత, నన్ను కరుణించి అదృశ్య రూపంలో నీ దివ్య కంఠాన్ని అలంకరింపబడి ఉన్న మంత్రహారాన్ని ప్రసాదించి నా సంకల్పాన్ని నెరవేర్చు తల్లి అంటూ ప్రార్థించాడు. పరమేశ్వరి విగ్రహం నుంచి ఎటువంటి సమాధానము వెలువడలేదు. విజయధరుడు పట్టుదల వదలకుండా ఎన్నో విధాలా ప్రార్థించాడు పరమేశ్వరిని. అయినా అతడికి నిరాదరణే ఎదురైంది. అదే సమయంలో ఆలయం వెలుపల అదృశ్య రూపంలో ఉన్న దేవతలు విజయధరుణ్ణి ఉద్దేశించి పరిహాసంగా నవ్వారు. దాంతో విజయధరుడికి ముఖం గంభీరంగా మారిపోయింది. మోకరిల్లినవాడు లేచి నిలబడి, పరమేశ్వరి, నీ దివ్య దర్శనం లభించిన నేను ఎంతో అదృష్టవంతుని అనుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేయకు. నీ కరుణా కటాక్షంతో ప్రియురాలికి జీవం పోయాలనే దృఢ సంకల్పంతో నీ సన్నిధికి వచ్చిన నేను వట్టి చేతులతో తిరిగిపోలేను. నీ దయకు నోచుకొని నా జన్మ వృధా అనిపిస్తోంది. నా జీవితాన్ని, జీవాన్ని నీకే సమర్పిస్తాను, స్వీకరించు అంటూ వరలో నుంచి ఖడ్గం తీసి ఒక్క వేటుతో తన శిరస్సును నరుక్కున్నాడు విజయధరుడు. బజరంగుడు ఆందోళన పడుతూ అతన్ని నిరోధించబోయేలోగా విజయధరుడి శిరస్సు కంఠం నుంచి వేరయ్యి దొర్లుకుంటూ పోయి పరమేశ్వరి విగ్రహం పాదాల చెంత పడింది. మిత్రమా అంటూ కెవ్వు నరిచి ఆ దృశ్యం చూడలేక స్పృహ తప్పి పడిపోయాడు బజరంగుడు. ఆ మరుక్షణంలోనే ఆలయమంతా ప్రతిధ్వనించేలాగా ఒక్కసారిగా ఆలయపు గంటలు మార్మ్రోగాయి. అదే సమయంలో పరమేశ్వరి విగ్రహము అభయహస్తం నుంచి ఒక కాంతి పుంజం వెలువడి దివ్యకాంతులు వెదజల్లుతూ గాల్లో తేలుతూ వచ్చి విజయధరుడి మృతదేహంలోకి ప్రవేశించింది. ఆ మరుక్షణంలోనే పరమేశ్వరి పాదాల చెంత పడి ఉన్న విజయధరుడి శిరస్సు బంతిలా దొర్లుతూ వచ్చి అతడి ముండానికి అతుక్కుంది. విజయధరుడు సజీవుడై లేచి నిలబడి సంభ్రమాశ్చర్యాలతో తన కంఠాన్ని తడిమి చూసుకుంటూ పరమేశ్వరి విగ్రహానికి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు. అప్పుడు పరమేశ్వరి విగ్రహము వింత కాంతులతో నిండిపోయింది. విజయధర, నీ పట్టుదలకు, కార్యదీక్షకు, దృఢ సంకల్పానికి ఎంతో ముచ్చటపడుతున్నాను. నీ భక్తికి, నిర్భయంగా నీ శిరస్సును సమర్పించిన నీ ధైర్యానికి సంతోషించి నీ సంకల్పాన్ని నెరవేర్చుకునేటందుకు మంత్రహారాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. శిలారూపంలో ఉన్న నీ ప్రియురాలు మానసప్రియ కంఠంలో మంత్రహారం అలంకరించిన వెంటనే ఆమె రూపం ఆమెకు వస్తుంది. ఆ మరుక్షణంలోనే మంత్రహారము ఆమె కంఠం నుంచి అదృశ్యమై నా దగ్గరికి చేరుకుంటుంది.
ఈ ఆలయాన్ని సందర్శించి నా అనుగ్రహానికి పాత్రుడవైన నీవు నీ భార్యతో సహా చిరకాలం సుఖశాంతులతో వర్ధిల్లుతావు, శుభమస్తు అన్న మాటలు మేఘాలు ఉరుముతున్నట్టుగా వినిపించాయి పరమేశ్వరి విగ్రహం నుంచి. ఆ వెంటనే అదృశ్య రూపంలో పరమేశ్వరి కంఠాన్ని అలంకరింపబడి ఉన్న మంత్రహారము ప్రత్యక్షమై పరమేశ్వరి కంఠం నుంచి దివ్యకాంతులు వెదజల్లుతూ వచ్చి విజయధరుడి చేతిలో వాలింది. ఆలయ గంటలు మరోసారి మార్మురోగాయి. విజయధరుడి మీద పూలవాన కురిసింది. మాయా అశ్వము విజయధరుణ్ణి అభినందిస్తున్నట్టు తన ముందరి కాళ్లను పైకెత్తి సంతోషాన్ని ప్రకటించింది. మాయా అశ్వం సకిలింపుకు స్పృహ కోల్పోయి పడి ఉన్న బజరంగుడు మేల్కొని తన ఎదురుగా ఉన్న విజయధరుణ్ణి చూస్తూనే సంతోషం పట్టలేక దిగ్గున పైకి లేచి అతన్ని గాఢంగా కౌగలించుకున్నాడు. మిత్రులిద్దరూ మాయా అశ్వాన్ని అధిరోహించి ఆలయం బయటకు వచ్చారు. జలమయమైన భూగృహ మార్గంలో ఇప్పుడు ఒక్క నీటి చుక్క కూడా లేదు. భూగృహ మార్గం గుండా శివపర్వత శ్రేణి లోయపైకి చేరుకుని అక్కడ నుంచి ఆకాశ మార్గాన పయనిస్తూ మందారవల్లి రాజ్యపు అడవిలో ఉన్న నందముని కుటీరం కేసి బయలుదేరారు. మాయా అశ్వము శరవాయు వేగాలను మించిన వేగంతో పయనిస్తూ విజయధర బజరంగులను నందముని కుటీరానికి చేర్చింది. విజయధరుడు ఉత్సాహంగా మాయా అశ్వాన్ని దిగి కుటీరంలోనికి ప్రవేశించి తన దగ్గరున్న మహిమాన్విత మంత్రహారాన్ని శిలారూపంలో ఉన్న మానసప్రియ కంఠంలో అలంకరించాడు. మరు క్షణంలోనే మానసప్రియకు శిలారూపం పోయి ఆమె పూర్వరూపం వచ్చి దివ్య సౌందర్య తేజస్సుతో ప్రకాశించింది. ఆమెకు రూపం రావడంతో పాటే ఆమె పక్కనే శిల మాదిరిగా ఉన్న తండ్రి నందమునిని తాకింది. ఆ వెంటనే నందముని కూడా తన రూపాన్ని తిరిగి పొందాడు. ఆ వెంటనే మానసప్రియ కంఠాన్ని అలంకరించి ఉన్న మంత్రహారం అదృశ్యమైపోయింది. నందముని సంభ్రమాశ్చర్య ఆనందాలతో విజయధరుణ్ణి కౌగలించుకున్నాడు. మానసప్రియ కూడా ఆనంద బాష్పాలు రాలుస్తూ తన తండ్రి అయిన నందమునిని కౌగలించుకుంది. తండ్రి నందముని ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న మానసప్రియ విజయధరుణ్ణి చూస్తూనే ముగ్ధురాలైపోయి అప్పటికప్పుడే హృదయంలో అతని మీద గాఢమైన ప్రేమను నింపుకొని ఆనంద దరహాసాలు చిందిస్తూ సిగ్గుతో తల వంచుకొని నిలబడింది. నందముని విజయధరుణ్ణి ఉద్దేశించి, నాయనా విజయధర, ఈ క్షణం నుంచే మానసప్రియ నీ అర్ధాంగి. ఆమెను నీ వెంట మీ రాజ్యానికి తీసుకుపోయి నీ తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకో. నేను మిగిలిన జీవితాన్ని దైవధ్యానంతో గడుపుతూ తపస్సు చేసుకుంటూ ఈ కుటీరంలోనే ఉండిపోతాను. మీకు ఎల్లవేళలా శుభం చేకూరాలని ఆశీర్వదిస్తున్నాను. వెళ్ళిరండి అంటూ చెప్పి మానసప్రియ చేతిని విజయధరుడి చేతిలో ఉంచాడు నందముని. విజయధర మానసప్రియలు నందముని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందారు. బజరంగుడు కూడా నందముని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందాడు. ఆ తర్వాత విజయధరుడు మానసప్రియను ముందు కూర్చోబెట్టుకొని బజరంగుణ్ణి వెనకాల కూర్చోబెట్టుకొని మాయా అశ్వాన్ని ఆకాశంలోకి లేపాడు. అది ఉత్సాహంగా శరవేగంతో పయనిస్తూ వారిని త్వరగానే చంద్రావతి అంతఃపురానికి చేర్చింది. అప్పటికే తమ కుమారుడైన విజయధరుడి మీద బెంగ పెట్టుకున్న చంద్రావతి రాజదంపతులు విజయధరుడు కోరుకున్న కన్యతో తిరిగి రావడం చూసి ఎంతగానో సంతోషించారు. విజయధర మానసప్రియులకు అత్యంత వైభవంగా వివాహం జరిగిపోయింది. పరమేశ్వరి ఆశీర్వదించిన ప్రకారము విజయధరుడు రాజయ్యి రాజ్యపాలన కొనసాగిస్తూ భార్య మానసప్రియతో పాటు చిరకాలం సంతోషాలతో వర్ధిల్లాడు. మాయా అశ్వం మంత్రహారము జానపద కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.